guys, welcome to our channel. నేను మీ శివాని. సో ఈ రోజు సీత కళ్యాణ వైభోగమే మూవీ టీమ్ తో అయితే ఉన్నాను నేను. మరి వాళ్ళు ఈ సినిమాలో ఇంకా ఎటువంటి వైభోగాలను మనకి చూపిస్తారో అడిగి అయితే తెలుసుకుందాము. లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాము. హాయ్ టీమ్. హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాను. యా గుడ్. చాలా బాగున్నాం. ఫుల్ హ్యాపీ. ఎందుకు హ్యాపీ? జోష్ మే ఎందుకు హ్యాపీ? ఇప్పుడు మేమున్నది సినిమా ఫీల్డ్, 10 మందిని ఎంటర్టైన్ చేయడమే మా టార్గెట్. మా పోస్టర్ చూస్తే వస్తున్న కామెంట్స్ కానీ కాంప్లిమెంట్స్ కానీ టీజర్ వదిలేం, మంచి అప్లాజ్ వస్తుంది, వైబ్ వస్తుంది. ఆ వైబే మా వైభోగం. ఆ వైబే మీ వైభోగమా? ఆ వైభోగంలో ఇంకేమైనా టెన్షన్స్ ఏమైనా యాడ్ అయ్యాయా మీకు? రిజల్ట్ ఎలా ఉంటుందని? టెన్షన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది నేను ఒక రైటర్గా నా పార్ట్ ఏంటి అనుకున్నది తీసి అందరికి వదిలేయడం, దట్ ఈస్ డన్, అయిపోయింది. ఇంకా నేను నెక్స్ట్ ప్రొడ్యూసర్, ఆయన పెట్టిన డబ్బు వస్తున్నారా అని టెన్షన్, హీరోలు కెరీర్లు ఏంటి నెక్స్ట్, ఆ టెన్షన్ ఉంటుంది. బట్ ఈ ఫీల్డ్కి వచ్చిందా ఇంకా వచ్చామంటే దేనికైనా రెడీ, తప్పదు. ఇంకా టెన్షన్ కూడా మాకు ఎంజాయ్. సార్ ఇప్పుడు ఈ కథ అంతా రాసుకున్నారు, అది మొత్తం అయిపోయింది. అసలు జర్నీ అన్నది ఎలా స్టార్ట్ అయింది? ఇలాంటి కథ తీసుకోవాలి, దీని మీద సినిమా చేయాలి అన్న థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ చేయాలంటే ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటాను. నేను యాక్చువల్లీ ఐ కేమ్ ఫ్రమ్ మీడియా. ఓకే. సో ప్రింట్ మీడియాలో పనిచేసా, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసా. కొద్దిగా అంటే సొసైటీతో ట్రావెల్ అయ్యా, బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంది. సొసైటీతో ట్రావెల్ అయ్యా, మంచి అంటే రూట్స్ గట్టిగా ఉన్నాయి, ఫ్యామిలీ కల్చర్ ఇవన్నీ కూడా గట్టిగా ఉన్నాయి. సో నేనేమంటుంటాను, మీడియా ఎంత బలంగా ఉందో సినిమా ఇంకా బలమైన మీడియా. ఎందుకంటే రామాయణం, భారతం, భాగవతం చాలా మంది చదువు ఉండరు, మన జనరేషన్ ఎవరు చూసుండరు, వినుండరు. కానీ టీవీలో వచ్చిన సినిమా కానీ సినిమాలో చూసిన విజువల్స్ కానీ అదే రామాయణం, అదే భారతం అనుకుంటాం. అందుకే చాలా మందికి వాటి రామాయణం, వాటి ఎవరికి తెలియదు, పూర్తిగా ప్యూర్గా తెలియదు, ఎవరికి తెలియదు. 4 ప్రవచనకారులు తప్ప ఎవరికి తెలియదు. సో అంత బలమైన మీడియాలో ఒరిజినల్ థింగ్స్ని, అంటే మన సొసైటీలో ఏం జరుగుతుంది, మన రూట్స్ ఏంటి, మన కల్చర్ ఏంటి, ఇవన్నీ మిక్స్ చేసి చెప్తే ఎంత బలంగా నాటిపోతుంది. ఇప్పుడు ఒక 10 మంది, చాలా మంది సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉండదంటారు, కానీ చాలా ఉంటుంది. సినిమా అనేది 100% ఇన్ఫ్లుయెన్షియల్ మీడియా. సో దీన్ని బలంగా బేస్ చేసుకొని మనం చెప్పాలనుకుని మంచి చెప్పదామని. అంటే నా ఉద్దేశం ఏంటంటే 10 మందికి మంచి చెప్పకపోయినా పర్లేదు, చెడు మాత్రం చెప్పొద్దని నా బేసిక్ కాన్సెప్ట్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సినిమా ఫీల్డ్కి వచ్చా, మీడియాలో పనిచేసా. సో ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఢిల్లీ రిపోర్టర్ కూడా పనిచేసా. ఇంకా సరిపోలేదు అనిపించింది, ఇంకేదో అనిపించింది, అందుకే ఫీల్డ్కి వచ్చా. ఈ స్ట్రగుల్స్ అవన్నీ జరిగాయి. బట్ ఈ సినిమా అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా అంటే మళ్ళీ అయోధ్య రాముడిది డిస్కషన్ అవుతుంది. అంటే మనం ఇన్ని సంవత్సరాలు, ఇన్ని యుగాల తర్వాత కూడా రాముడు గుర్తుంచుకున్నాం. ఇప్పుడు మీ తాత పేరేంటో మీకు తెలియదు, మీ ముత్తాత పేరేంటో తెలియదు, కానీ రాముడు గుర్తున్నాడు. ఎందుకు? ఇన్ని యుగాల తర్వాత రాముడు ఎందుకు గుర్తుంచుకున్నాం అంటే అతని క్యారెక్టర్, రామో విగ్రహం ధర్మ అంటారు, అతని క్యారెక్టర్ అంత బలంగా ఉంది. కొన్ని సంవత్సరాలకే మర్చిపోతున్న మనుషులు, చచ్చిపోయిన 1 yearకే మర్చిపోతాం. అలాంటి యుగాల తర్వాత కూడా అతని గుడి కట్టి పేరు పెంచుకుని అతని కోసం యుద్ధాలు చేసి బాబరి మసీద్ లాంటి విధ్వంసం జరిగి, అంటే రాముని గుడి మన ప్రపంచంలో, మన దేశంలో ఒక పండుగలో చేసుకుంటున్నాం. అలాంటి మనుషులు, అలాంటి కల్చర్ మళ్ళీ రావాలంటే ఏం చేయాలి కదా. ఓకే. సో దానికోసం సో చాలా డెప్త్ గా ఉంది. డిఫరెంట్ గా. సార్ ఇప్పుడు వీళ్ళిద్దరిని మీరు కాస్టింగ్ లో ఎందుకు ఇంక్లూడ్ చేశారు? అంటే ఇప్పుడు ఎంత కథ రాసుకున్నా, సంవత్సరాలు పిహెచ్డీ చేసినా కూడా వీళ్ళ ఫేస్ నుంచే చెప్తాం. మనం ఎప్పుడు బ్యాక్ ఎండ్ ఉంటాం, మన బ్రెయిన్ పనిచేస్తుంది తప్ప వీళ్ళ ఫేస్ నుంచి కథ చెప్పాలి. సో రాముడి క్యారెక్టర్ లాంటి హీరో క్యారెక్టర్, రావణాసురుడిని పోలిన విలన్ క్యారెక్టర్, సీతను పోలిన హీరోయిన్ క్యారెక్టర్. సో వాళ్ళ షేడ్స్, ఫిజికల్ అపియరెన్స్ మాత్రం వాళ్ళ దగ్గర ఉండి తీసుకున్నా. వాళ్ళ పాపం చాలా మంచోళ్ళు. సినిమాలో రావణాసురుడి క్యారెక్టర్ లాంటి చేసి చెడ్డ అనుకోవద్దు, రాముడి క్యారెక్టర్ చేసి మాత్రం మంచోడు కూడా అనుకోవద్దు. ఓన్లీ సినిమా వరకు మీరు మంచోరు కాదు, మంచోరు అలాంటి మీరు అదే అన్నారు. మాకు కావచ్చు అన్నది మాకు వద్దు, మీరు అన్నది నేను చెప్తున్నాను. ఈ జనరేషన్ ఇప్పుడు మీరు కూడా ఈ జనరేషన్ లో మీకు తెలుసు కదా, ఇప్పుడు సినిమా తీసే ఉద్దేశం కూడా అదే. నేనేంటంటే మన తాత ముత్తాతల జనరేషన్కి మన జనరేషన్ మధ్యన ఒక బ్రిడ్జ్ చేద్దామని ట్రై చేస్తున్నాం. మనకు బలమైన రూట్స్ ఉన్నాయి మన కల్చర్లో, ఆ రూట్స్ మన ట్రెండ్ కలిపి బ్లెండ్ చేద్దామనే ఉద్దేశంతో సినిమా తీశాను. సో వీళ్ళు యంగ్ జనరేషన్, నేను కొద్దిగా నెక్స్ట్ పాత జనరేషన్, నా బ్రెయిన్ అదే. నేను ఈ జనరేషన్ పుట్టినా కూడా కొద్దిగా నా రూట్స్ కొంచెం పాతవే. సో ఓల్డ్ యంగ్ రెండు కలిపి తీసిన సినిమా అనమాట, అందుకని వీళ్ళని చూసేసుకున్నా. ఓకే సార్, మీరు ఫస్ట్ కథ విన్నప్పుడు ఈ మూవీది ఫస్ట్ మీకు మైండ్లో వచ్చిన థాట్ ఏంటి? సో ఇది స్టార్ట్ అయినప్పుడు మేము ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నాం. సో ఇది స్టార్ట్ అయినప్పుడు ఈ స్టోరీ కాదు, అంటే ఒక చిన్నగా స్టార్ట్ చేద్దాము అనుకునే అప్పటి నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను. అది మెల్లగా షేప్ అవ్వకుండా పెద్దగా, అంటే ప్రొడ్యూసర్ గారి సపోర్ట్తోని ఇంత బాగా తీయగలిగాం. సో ఫస్ట్ టైం విన్నప్పుడు కంప్లీట్ కమర్షియల్ మూవీ విత్ మాస్ యాక్షన్, ఫైట్స్, లవ్ స్టోరీ, కంప్లీట్ కమర్షియల్ మూవీ. ఎవరికైనా ఒక కొత్త యాక్టర్కి కావాల్సింది అదే కదా. ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ ఎ న్యూ యాక్టర్. సో వితౌట్ ఎనీ డౌట్ ఐ వాజ్ సూపర్ హ్యాపీ. ఓకే.
సీనియర్ యాక్టర్ గారు, బా బా ఇక్కడ అందరికన్నా మీరే సీనియర్, చాలా మూవీస్ చేశారు. థాంక్యూ. సో ఇప్పుడు ఇందులో మంచి రావణగా చాలా బాగా కనిపిస్తున్నారు. సీత మీతో వచ్చడానికి రెడీ అయినా పెద్ద డౌట్ ఏమీ లేదు. ఇది థాంక్స్ చెప్పాలో లేదంటే ఆలోచించాలి, అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు నేను కాంప్లిమెంట్ ఇచ్చానండి. ఓకే కాంప్లిమెంట్ బట్ సినిమా పరంగా నేను సడన్ గా సో అంటే అక్కడ లుక్ అంత బాగుంది మీది అని చెప్పేసి థ్యాంక్ అంటున్నాను. యూ అండి. యాక్చువల్గా రౌద్రంగా కనబడడానికి ట్రై చేశాను, చాలా లుక్ టెస్ట్లు చేసి చాలా కష్టపడ్డారా? ఎవ్రీడే మాకు 1.5 hours పట్టేస్తారు ఓన్లీ ఆ హెయిర్ కానీ అది తీసుకురావడానికి. సో ఐ వాంటెడ్ టు లుక్ సో యూనో వియర్డ్ అని చెప్పాలేమో, అంటే బాగా రౌద్రంగా కనబడాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కష్టపడ్డాను దాని గురించి. సో ఇంకా మీకు బ్యూటిఫుల్ కనిపిస్తే ఓకే, దాన్ని కూడా మీరు లైక్ చేస్తున్నారు. ఓకే, హ్యాండ్సమ్ ఉన్న మనిషిని అట్లా చేయాలంటే అంత టైం పడుతుంది. ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ లోకి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే బయట ఒకలా ఉంటాము, మూవీలో ఒకలా ఉంటాము. సో ఈ క్యారెక్టర్ కి క్వైట్ ఆపోజిట్ మీరు బయట కంప్లీట్లీ. సో ఎంత టైం పట్టింది ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి? నో అంటే ఆయన చాలా ఇన్పుట్స్ ఇస్తారండి, ఒక్క ఇన్పుట్ కాదు. ఆయనతో ఉంటే ఇంకా కంటిన్యూస్ గా చూస్తున్నారు ఇన్పుట్స్ ఇస్తానే ఉంటారు కంటిన్యూస్ గా. ఆయన అసలు ఎలా ఇంత క్రూరంగా ఉంటుంది, అంత క్రూరంగా ఉంటుంది. ఆయన చెప్పే సీన్స్ లోనే సార్ ఎందుకు సార్ ఎంత క్రూరత్వం ఎందుకు సార్ అవసరం అంటే, లేదు కావాలి, నిజంగా చెప్తుంది, నిజంగా జరిగేది ఇదే. మీరు బయట వాళ్ళే చూస్తారు, నిజంగా ఒక ఫ్యామిలీలో ఒక ఇంటర్వ్యూ వెళ్ళి చూస్తే ఏ రావణాసురుడి చేతిలో సీత అంటే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు అందరు రాముడినే చేసుకోవట్లేదు కదా, రావణాసురుని చేసుకునే చాలా మంది ఉన్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారు నీకేం తెలుసు గగన్, నిజంగా అలాంటివి ఉన్నాయి అని చెప్పి ఆయన చాలా బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఈరోజు నేను ఇంత ఎమోట్ చేయడానికి కారణం. అక్కడ మనం జనరల్ గా ఎంత ఎమోట్ చేయాలన్నా సరే మరి ఇది ఎక్కువైపోతుంది, స్కేల్ సరిపోతుంది సార్, అంత ఉండదు కదా సార్. ఇప్పుడు బయలు నేను ఎప్పుడు చూడలేదంటే నువ్వు చూడకపోతే లేదని కాదు కదా, నువ్వు చూడలేదు నీకు తెలియదు అంతే. కానీ నిజంగా రియాలిటీ ఇది. అంటే మనం న్యూస్లు అన్ని ఫాలో అయితే మనకు కొంచెం, నేను న్యూస్ కూడా తక్కువ చేస్తాను, అందుకని ఎక్కువ వైలెన్స్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఐ వాంట్ టు కీప్ అవే ఫ్రమ్ దట్. కానీ న్యూస్ నిజంగా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎక్కడో మానభంగం జరుగుద్ది, ఎవరినో ఒక అమ్మాయిని కాల్చి నలుగురు రేప్ చేసి చంపేయడం, ఇవన్నీ ఏంటి ఆ సిచ్యువేషన్లో వాడు ఎంత క్రూరంగా ఆలోచించుంటాడు, ఎంత దారుణంగా ఆలోచించుంటే వాడు ఆ పని చేయగలడు. మనం మీ సంఘటన రిపీట్ చేయడం ఎందుకు, చూసాం కదా ఒక అమ్మాయిని ఎన్నో కిలోమీటర్లు తీసుకెళ్ళి నలుగురు చేసి కాల్ చేయడం వరకు వెళ్ళారంటే వాడి ఆలోచన ఎంత క్రూరంగా ఉంది. సో ఆ సిచ్యువేషన్స్ మేము డిస్కస్ చేసేవాళ్ళం ఆన్ సీన్, ఆన్ ద లొకేషన్. సో అందుకని ఇంకా ఆ రేంజ్లో ఎమోషన్స్, ఆ రేంజ్లో మేము ఎమోట్ చేయడానికి కారణం అది. ఓకే సార్, వన్ ఆఫ్ ది పిల్లర్ ఆఫ్ మూవీ ప్రొడ్యూసర్ గారు, చెప్పండి మీరు ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటండి? అంటే సతీష్ గారు కాంబినేషన్లో ఊరికి ఉత్తరాన మూవీ తీసుకున్నాం, దానికి కో ప్రొడ్యూసర్ నేను. అది మేకింగ్ నచ్చి ఈ సినిమా కూడా చేయడం జరిగింది. అంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యే వరకు కథ వినలేదు నేను, ఓన్లీ సతీష్ పరమ నమ్మకంతోనే ఈ మూవీ తీసుకొచ్చాం. హీరోగా సుమన్ పెడదామంటే, సరే విలన్ గగన్ పెడదామంటే నేను కూడా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు సినిమాలో. ఎందుకంటే ఆయనకు ఒక విజన్ ఉంటుంది డైరెక్టర్కు, అందరు కూడా అదే చెప్తున్నా, ఒక డైరెక్టర్కి ఒక విజన్తోనే కథ రాసుకుంటాడు కాబట్టి దానిలో వేలు పెట్టకుండా ఎప్పుడైతే వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తామో అప్పుడే సినిమా అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. ఆ ఎగ్జాంపులే మా సీత కళ్యాణ వైభోగం. విచిత్రం ఏంటంటే మీరు ఇంతకుముందు గగన్ గారు చెప్పారు బయట ఎట్టుంటారని, మాకు రోజు లొకేషన్ అయిపోయిన తర్వాత మాకు నిద్ర వచ్చేది నాకు డైరెక్టర్ గారికి. ఈ నా క్యారెక్టర్ ఉండిపోయి ఏం చేస్తాడని భయం అవుతుంది మాకు. బయట కూడా అట్లా చేస్తాడా ఏందని చెప్పి నాకు కావాలి ఉంటుంది మేమంతా ఎవ్రీడే, మాకు అదే పని ఉంటుండే డైలీ కూడా. కాబట్టి అద్భుతంగా నటించారు, చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు సుమన్ గారు కానీ విలన్ గారు కానీ. అంటే డైరెక్టర్ మేము ఒకటే, బాహుబలి సినిమా ఉంది, విలన్ ఎంత బలంగా ఉంటే హీరో అంత బలంగా ఉంటాడు. సై సినిమా కానీ బాహుబలి రాజమౌళి అంటే ఆ విధంగా చూసుకొని ఇద్దరు సమూజిలాగా ఈరోజు సినిమా చూసి చాలా అద్భుతంగా వచ్చింది. ఇంత బాగా యాక్ట్ చేశారా, ఇంత కొత్త వాళ్ళని కూడా సుమన్ గారిని కూడా మీరు అందరూ కూడా అభినందిస్తారు, మెచ్చుకుంటారు తెలుగు ప్రజలు. దీనికి సంబంధించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా నిన్న టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా మాకు విపరీతంగా కాల్స్ వస్తూ ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచిగా చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆశీర్వదిస్తారనే నమ్మకం ఈరోజు మాకుంది తెలుగు ప్రజలు. కాబట్టి మేము చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ కూడా తప్పకుండా ఆదరించాలని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలుగు ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకే సార్, నేను ఈ మూవీకి సంబంధించి కొన్ని వీడియోస్ చూస్తుంటే ఒక రీల్ వచ్చింది. సో ఒక యాంకర్కి మీరు ఆన్ స్పాట్ చెక్ రాసి ఇచ్చేసారు. అవునండి, అది నిజమా లేకపోతే ఇంకేదైనా ఉందా దానికి బ్యాక్ అండ్ స్టోరీ? నిజమే అండి, ఒకవేళ మీరు హీరోయిన్ చేస్తుంటే కూడా మీకు కూడా రాసిస్తాను, నాకు కూడా ఇచ్చేస్తారా? ప్రాబ్లం ఏం లేదు.
అంటే ఒక ముఖ్యమంత్రి గారి బయోపిక్ అనేది ఒక అదృష్టంగానే భావిస్తాం. ఎందుకంటే మా జిల్లానే మేము చిన్నప్పటి నుంచి ఆయన చూసిన నేతగా ఆయన ఎదిగిన తీరు కానీ అందరికీ కూడా ఆదర్శనీయం. కాబట్టి ఆ లైవ్లో ఆయన అడిగిన వెంటనే మాకు అంటే ఎలాంటి ఆలోచన చేయకుండా కూడా ఇచ్చాం. ఖచ్చితంగా బయోపిక్ తీస్తాం రేవంత్ రెడ్డి గారి. అది జరిగి తీరుతుంది. ఏదో జోక్గా ఇచ్చింది నిజమే, ఖచ్చితంగా తీస్తాం. యాంకర్ అంటే యాంకర్ హీరో కాకూడదండి మీ అభిప్రాయం? కాదండి, మీకు రేవంత్ రెడ్డి లాగా కొంచెం కనిపించాలని చెప్పేసి అన్నారు. ఆన్ స్పాట్ మీరు అలాగే చెక్ రాసి ఇలా ఇచ్చేసారు. ఇక్కడ కూర్చోబెట్టాలనుకుంటున్నాం, మీరు అక్కడ కూర్చుంటే మేమేం చేస్తామండి? మొత్తం కూర్చున్నాను కదండి. ఓపెన్ ఉంటాయి. ఖచ్చితంగా మేము అందరి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం. నెక్స్ట్ మూవీస్లో కూడా ప్రతిభావంతులందరినీ కూడా అవకాశాలు కల్పిస్తాము. భవిష్యత్తులో కూడా ఎంతోమంది కళాకారులను కూడా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్ నుంచి తీర్చిదిద్దాం, అవకాశాలు కల్పిస్తాం. ఓకే, మీ తరపున ఎవరంటే కూడా చెప్పండి. నెక్స్ట్ సినిమాలో కూడా ఎవరి కొత్త వారు ఉన్నా వాళ్ళతో స్కిల్ ఉంటే మాత్రం తప్పకుండా మేము ఎంకరేజ్ చేస్తాం. ఓకే సార్. హీరో గారు, సో ఇప్పుడు మనకి మూవీ బ్యాక్గ్రౌండ్గా కొంచెం ఉన్నా కానీ దాన్ని పట్టుకొని ఇంకా ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాము. అంటే చిన్నది మనకి ఉంటే చాలు, దాన్ని మొత్తానికి లాగి పిప్పి చేసి ఏదో రకంగా మనము ఫార్వర్డ్గా వెళ్ళడానికి ట్రై చేస్తాం. బట్ అలాంటిది మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా మీరు అలాంటిది ఏమి చేయలేదు దిల్ రాజు గారు. సో ఎందుకు? అది ఒక అవకాశం ఉంది కదా చేయడానికి, యూజ్ చేసుకోవడానికి. 100% అంటే ప్రతిదానికి ఒక ఎక్స్పీరియన్స్ ఒకటి కావాలి. అంటే డైరెక్ట్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోయి ఐ వాంట్ టు డూ యాజ్ ఎ లీడ్ హీరో ఇన్ యువర్ బ్యానర్ అనలేం కదా. సో మనం ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. సో అందుకే ఈ ప్రాజెక్ట్ చేసి తర్వాత అప్రోచ్ అయింది. తర్వాత వెళ్ళి చూపించి కంప్లీట్ సపోర్ట్ ఉంది ఫస్ట్ నుంచి కూడా. ఈ ఓపెనింగ్ కూడా దిల్ రాజు గారు, హర్షిత్ వీళ్ళే చేశారు. సో త్రూ అవుట్ సపోర్ట్ ఉంది, ఉంటుంది కూడా. ఓకే, ఎగ్జాక్ట్ రిలేషన్ ఏంటండి? వాళ్ళ దిల్ రాజు గారు బ్రదర్ సన్ హర్షిత్ అని ఉన్నారు, నా కజిన్. ఓకే, అలాగా ఇలా తిరిగి ఇక్కడ ఆగారు. ఓకే అండి. డైరెక్టర్ గారు, ఇప్పుడు ఒక సీత క్యారెక్టర్ అనగానే ఒక చాలా పద్ధతిగా బాగా ఒక ఊహించుకుంటాం. సీత అనే పేరు వినిపించగానే చాలా పద్ధతిగా ఉంటుంది అమ్మాయి అని చెప్పేసి ఊహించుకుంటాం మనము. కానీ ఇందులో ఒక లిప్ లాక్ సీన్ ఉంది. సో సీత అని పేరు పెట్టి అలాంటి సీన్ చేయడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఇదేమో రామాయణం బేస్ చేసుకొని చూపించాలి అన్న టైప్లో మీరు మాట్లాడారు. సో అలాంటి మూవీలో ఇలాంటి సీన్ ఎంతవరకు అంటారు? నేను రామాయణం తెలియదు, మీకు సింపుల్ చెప్పాలంటే రామాయణం మనకు ఎలా బతకాలో చెప్తుంది, భారతం ఎలా బతకూడదో చెప్తా ఉంటారు. అంటే అవన్నీ చదివిన తర్వాత ఆ పురాణాలు, ఇతిహాసాలు ఎందుకంటే మనకు ఒక ఫిలసాఫికల్గా మనకు గైడెన్స్ ఇస్తాయి, మనం ఎలా బతకాలి ఎలా బతకూడదని చెప్తూ ఉంటుంది. సీత అనే క్యారెక్టర్ ఇక్కడ ఆ సీత కాదు, ఇండియాలో ఉండే ప్రతి అమ్మాయి ఈ సీత, ఈ జనరేషన్ సీత. ఇప్పుడు మీరున్నారు, మీకు లవ్ స్టోరీ ఉంటుంది. ఈ జనరేషన్లో ఏ జనరేషన్లో లవ్ స్టోరీ ఉంటుంది? అప్పుడు కూడా స్వయంవరాలు జరిగాయి, మీకు తెలీదు. సీత కూడా స్వయంవరం చేసుకుంది, అంటే నచ్చి చేసుకుంది. ఆ జనరేషన్లో కూడా పేరెంట్స్, ఫ్యామిలీస్ అమ్మాయి మాటకు విలువిచ్చారు, అమ్మాయి ఇష్టాలకు విలువిచ్చారు. ఈ జనరేషన్లో సరిగ్గా ఇవ్వట్లేదు. ఇంకా యాక్చువల్ చెప్పాలంటే సరే, ఈ జనరేషన్లో విలువిచ్చే పేరెంట్స్ ఉన్నారు, మిస్యూజ్ చేసే పిల్లలు కూడా ఉన్నారు. పేరెంట్స్ తప్పనిలేము, పిల్లలు తప్పనిలేము, రెండు వైపులా ఉంటుంది. ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక రకం ఉంటుంది. నేనేమంటానంటే మన ఒక అమ్మాయికి మన ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే ఏమంటాం, పిల్ల పుట్టగానే లక్ష్మీదేవి పుట్టింది అనుకుంటాం, కానీ పెళ్లి చేసి వేరే ఇంటికి పంపిద్దాం అనుకుంటాం. ఆ లక్ష్మీదేవిని పంపించాలి, మన ఇంట్లో ఉంచుకుందాం అని ఎప్పుడు అనుకోము. ఇంట్లో ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ గొడవ పడితే ఏమంటాం, అరే పాపం దాన్ని వదిలేరా, అది రేపు పొద్దున వేరే ఇంటికి వెళ్ళిపోతుంటాం. అంటే మనం ఓన్ చేసుకోం. మన కూతురైనా మన ఇంటి లక్ష్మీదేవిలా ఫీల్ అయినా, ఇంటి ఆడపడుచు ప్రతి పండగ ఆమె లేకుండా ఆమె చేతి మీద దీపం వెలిగించుకుంటే ఏ కార్యక్రమం జరగదు. మన ఇంటి సౌభాగ్యం అమ్మాయే, కానీ పంపించేద్దాం అనుకుంటాం. పెళ్ళైన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఎంతసేపు మీ పుట్టిల్లు అంటారు తప్ప వాళ్ళు ఓన్ చేసుకోరు. సో ఆడపిల్లకి కేర్ ఆఫ్ అడ్రస్ ఉందా? అబ్బాయికి ఫాదర్ ఇంటి పేరు వస్తుంది, ఆస్తి వస్తుంది, వారసత్వం వస్తుంది. ఆడపిల్లకి ఏమొస్తుంది? మనంతా పురుషాధిక్య సమాజం, అంతే కదా. సో స్త్రీకి, అమ్మాయికి, ఆడపిల్లకి, ఉమెన్కి లేదు. అసలు మన రామరాజ్యమే, రాముడు దేవుడయ్యాడంటే యుద్ధం చేస్తే అవ్వలేదు, సీత కోసం యుద్ధం చేయడం వల్ల దేవుడయ్యాడు. సీత లేకపోయినా, సీత కోసం యుద్ధం చేయకపోయినా రాముడు జస్ట్ మానవుడే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ సీత పెడుతుంది. అంటే ఇండియాలో ఉండే ప్రతి అమ్మాయి, ప్రతి ఆడపిల్ల, నా కూతురు కావచ్చు, మా ఆవిడ కావచ్చు, మా అమ్మ కావచ్చు, మీరు కావచ్చు, మీ సిబ్లింగ్ కావచ్చు, ఎవరైనా సరే, ఎవ్రీబడి నా పాయింట్ ఆఫ్ వ్యూలో సీతకు రిప్రజెంటేటివ్ అనమాట. సో మన లైఫ్లో ఎమోషన్స్ ఉంటాయి, బెడ్రూమ్ సీన్స్ ఉంటాయి, బాత్రూమ్ సీన్స్ ఉంటాయి, డ్రాయింగ్ రూమ్ సీన్స్ ఉంటాయి. సో అవన్నీ సినిమాలో ఉంటాయి. ఎంతవరకు ఉండాలి అంతవరకు, హద్దులు మీరకుండా పద్ధతిగా. అంటే సినిమా ఇది నథింగ్ బట్ రెప్లిక్ ఆఫ్ అవర్ సోషల్ లైఫ్ కాబట్టి.
సార్ ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ గురించి అడగాలనుకుంటున్నాను. Yeah. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారికి కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ఏమో రేవంత్ రెడ్డి గారు సాంగ్ ది మ్యూజిక్ కంపోజ్ చేశారు. సో మొత్తం ఎక్కడ చూసినా కొంచెం పొలిటికల్ టచ్ ఉంటుంది మనకి బయట చూసుకుంటే. సో దానికి రీజన్ ఏంటంటారు? అంటే రెండు కారణాలు. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కొంతకాలంగా, ఒక దశాబ్ద కాలంగా ఫ్రెండ్స్, 10 ఏళ్ళుగా. తర్వాత ఆయన కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండే. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు అన్ని రకాల పాటలు ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మనము ఏ పాటతో మనం పాపులర్ అవుతామో అది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అతను మంచి సినిమాలు చేశాడు, మంచి పాటలు చేశాడు, అతను చాలా మంచి లిరిక్స్ రాస్తాడు. యాక్చువల్గా అతని లిరిక్స్కి నేను ఫ్యాన్ని, చాలా బాగా రాస్తాడు. అంటే ఏమంటాం, జానపదం లాగా ఉన్నట్టు స్పాట్లో ఇన్స్టెంట్గా రాయగలడు, చాలా బాగుంటాయి. అతని మ్యూజిక్ కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి పాట మార్కెట్లకు ఎలాంటి ఒక సో దూసుకెళ్ళింది కాబట్టి అది ఉంది. ఇప్పుడు ఎవరికైనా పాపం వినాయక్ గారు ఫస్ట్ ఒక లవ్ స్టోరీతో ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారంట. ఎన్టీఆర్ గారు ఇది వద్దు, నాకు ఒక యాక్షన్ స్టోరీ కావాలన్నారంట. ఆయన చాలా మంచి లవ్ స్టోరీస్ రాయగల డైరెక్టర్ యాక్చువల్గా. కానీ ఫస్ట్ ఫిల్మ్ ఆది రావడం వల్ల ఆయన ఇప్పటికి లవ్ స్టోరీ చేయలేకపోయాడు. అలా ఫస్ట్ మన మీద ఒక ఇంపాక్ట్ పడిన తర్వాత మనం కొన్ని చేయలేం, అంతే తప్ప పొలిటికల్ టచ్ చేయలేదు ఆయన. బేసిక్గా ఒక కళాకారుడు, మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అతను బేసిక్గా మ్యూజిక్ సెన్స్ ఉన్నది అంతే. ఓకే సార్, విలన్ గారు మేడం నన్ను సార్ చేస్తారండి. మేడం అంతే ఇప్పుడు సార్ మీరు మేడం అన్నట్టుంది. ఓకే, సో మీరు ఇంకా ఏ హీరోస్తో చేయలేదు సార్ వర్క్? ఎవరు బ్యాలెన్స్ ఉన్నారు మీ లిస్ట్? ఇప్పుడు నేను హీరో గారిని అంటే మీకు ఎవరితో చేయాలని ఉందని అడగాలి. మీకు ఎవరు బ్యాలెన్స్ ఉన్నారు? బ్యాలెన్స్ లేరా? చెప్పండి. నేను చాలా మంది చేయలేదండి. అర్జున్ గారితో చేయలేదు, నితిన్ గారితో చేయలేదు. చెప్పండి. యంగ్ హీరోస్ ఎవరితో చేయలేదు. విశ్వక్ గారితో ఇప్పుడు చేస్తున్నాను. సో నేను చేసిందల్లా నాని గారితో, పవన్ కళ్యాణ్ గారితో, రవితేజ గారితో, మహేష్ బాబు గారితో కూడా చేయలేదు. రామ్ చరణ్. ఓకే, ఇప్పుడు వరుసగా ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ 3 మూవీస్ వచ్చాయండి మీ క్యారెక్టర్ కి. 3 సినిమాల్లో కూడా కొంచెం మీ క్యారెక్టర్ కొంచెం వెయిట్ ఉంది మీ దానికి. క్యారెక్టర్ బాగుంది, ఏది ఒప్పుకుంటారు? 3 తీసుకుంటాను. డేట్స్ కుదరవు. 3 షిఫ్ట్స్ చేస్తాను. ఎవరిని వదులుకోలేదు. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు. డైరెక్టర్స్ పేరు చెప్పరా? ఎవ్రీథింగ్ కావాలి కదా. హీరోస్ మెయిన్ ఏంటి? మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్. నేను ఎన్టీఆర్ గారితో వర్క్ చేశా బాగా క్లోజ్ గా. ఓకే, ఎన్టీఆర్ అరవింద్ సమేతలో మా ఇద్దరి మధ్య ఫైట్ ఉంటుంది. 2 days ఓన్లీ మా ఇద్దరి మధ్య ఉంది. ఐ లవ్ వర్కింగ్ విత్ హిమ్. అంటే మిగతా వాళ్ళతో అంత క్లోజ్ నాకు అసోసియేషన్ లేదు. సో ఎన్టీఆర్. సో ఫస్ట్ ప్రయారిటీ ఎన్టీఆర్ గారు. ఓకే సార్, మీరు ఎవరితో చేయాలనుకుంటారు? నాకు ఎన్టీఆర్ గారు అంటే బాగా ఇష్టం. ఓకే, ఎన్టీఆర్ గారు అంటే ఎందుకు? పర్ఫార్మెన్స్ మోస్ట్ ఎనర్జెటిక్, డాన్స్, ఎవ్రీథింగ్ ఐ లవ్. అంటే ఒక డ్రీమ్ అయితే ఎన్టీఆర్ గారు లాగా అలాంటి హీరో కావాలి అని. ఓకే, అండ్ సూర్య, తమిళ్లో సూర్య. ఓకే, తమిళ్లో సూర్య, ఇక్కడ ఎన్టీఆర్. ఓకే, సో ఫైనల్ గా సార్ ఇప్పుడు సినిమాకి ఆడియన్స్ వచ్చి చూడాలంటే వాళ్ళకి ఒక మంచి అట్రాక్ట్ అయ్యే పాయింట్ కావాలి. సో అలాగా మూవీలో ఏముంది ఆడియన్స్ వచ్చి ఎందుకు చూడాలి 26th? 4 చెప్పండి. నేను అంటే సినిమా బేసిక్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఇది ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ కామెడీ కాదు, ఎవ్రీ ఎమోషన్ ఇది. ఇప్పుడు అరుంధతి సినిమా కూడా మంచి సినిమా, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అంటే దాంట్లో కామెడీ ఉండదు కదా. సో సినిమా థియేటర్కి ఆడియన్స్ వస్తే 2 గంటలు ఎంగేజ్ చేయగలడమే ఎంటర్టైన్మెంట్. సో ఆ రకంగా మన సినిమాలో ప్రతి ప్రేక్షకుడు కూడా 2 గంటలు ఎంగేజ్ చేయగలిగే దాంట్లో ఉంది. నేను తీసిన సీన్లే దగ్గర 15-20 నిమిషాలు తీసేసి ఎడిటింగ్. ఇది ఆడియన్స్ నచ్చకపోవచ్చు, ఇది అవసరం లేదని. అంటే మనం ఇష్టపడి తీసినా కూడా కొంచెం ఇది అవసరం లేదని తీసేసాం, అంత నిర్దాక్షిణ్యంగా కట్ చేసేసా. కాబట్టి సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయండి. అంటే కామెడీ ఉంది, లవ్ ఉంది యూత్కి నచ్చేలాగా, ఫ్యామిలీ పేరెంట్స్కి నచ్చేలాగా పేరెంటింగ్ పిల్లల గురించి ఉన్న రిలేషన్స్ ఉన్నాయి, విలేజెస్కి నచ్చేలా విలేజ్ విజల్స్ ఉన్నాయి, మంచి గ్రాండ్ విలేజ్ విజల్స్ ఉన్నాయి. ఈ జనరేషన్ అమ్మాయిలకు నచ్చేలాగా, అమ్మాయిలకి అబ్బాయిలకు నచ్చేలాగా ఆ లవ్ కానీ, ఎమోషన్ కానీ, ఫ్యామిలీ పిల్లల రిలేషన్స్ కానీ. ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి కదా, మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఆనందం వచ్చినా చెప్పుకోవడానికి మన పక్కన ఎవరు లేరు. ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్లో అమ్మమ్మ తాత నుంచి బామర్ది అందరూ ఉండేవాళ్ళు. సో మా సినిమా మీకు ఫ్యామిలీ అనుకోండి, మీరు వెంటిలేట్ కావచ్చు మాతోటి, మీ ఫ్యామిలీస్ అన్ని మీకు గుర్తొస్తాయి. కృష్ణవంశీ మురారి లాగా, బోయపాటి అఖండ లాగా 2 కలిపి కొట్టా. ఇది ఫ్యామిలీ చెప్పాలంటే. హీరో గారు మీరు
అంటే నేను యాజ్ అన్ ఆడియన్ సినిమాకి ఎందుకు పోతా అంటే ఒట్టి ఏదో అంటే ఒక ఫ్యామిలీ మూవీ కానీ ఒక ఎంజాయ్ చేయడం కానీ అట్లా కాకుండా ఇన్వాల్వ్ అవ్వాలి. సార్ చెప్పినట్టు నేను ఏడుస్తా, నాకేమైనా ఎమోషనల్ సీన్ వస్తే ఏడుస్తా. అంటే మా ఫ్రెండ్స్ ఎక్కిరిస్తుంటారు, అవసరం లేదు ఏడవకపోతే అది వర్కౌట్ కానట్టు, మూవీ వర్కౌట్ కానట్టు ఎమోషన్ సీన్. సో ఏడవాలి, ఆబ్వియస్లీ అది ఏడవడానికి తీసారు కాబట్టి ఏడవాలి. సో నేను ఏడుస్తా, ఇన్వాల్వ్ అవుతా, ఐ ఎంజాయ్ లాడ్. సినిమా బయటకు ఏడుచుకుంటూ వచ్చినా నవ్వుకుంటూ వచ్చినా ఎట్లొచ్చినా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి హ్యాపీగా వస్తాం. సో ఇప్పుడు మా సినిమాలో అట్లా వచ్చే ఒక ఆడియన్స్ లోపలికి వెళ్తే అన్ని ఎమోషన్స్ క్యారీ చేసుకొని ఎక్కువసేపు ఏడ్చి, ఎక్కువసేపు నవ్వి, ఎక్కువసేపు ఫీల్ అయ్యి, గగన్ని చూసి తిట్టుకొని కొట్టాలనిపించి బయట కనిపిస్తే ఇట్లా నరికేద్దామని ఆ ఫీలింగ్తో అంత అన్ని ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి జనాలు ఆడియన్స్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా వస్తారు. సో రావాలి. ఓకే, అదే ఈ సినిమా యాక్చువల్లీ ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన రామాయణం బేస్ చేసుకుని సార్ స్క్రిప్ట్ రాసుకున్నారు. బట్ అది అప్పుడు సీత ఎంత బాధపడిందో ఈ రోజుకి సీత అలాంటి పరిస్థితిలోనే ఉంది. అంటే ప్రతి గర్ల్, సో ప్రతి గర్ల్ వాళ్ళు సపోజ్ ఒక లవ్ స్టోరీ అంటే ఆ లవ్ కోసం ఎంత ఫైట్ చేస్తుంది, ఫ్యామిలీతో ఎంత ఫైట్ చేస్తుంది, ఎవ్రీథింగ్ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్కి యాప్ట్గా తీశారు సార్. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అంటే ఒక ట్రూ సీత ఇన్ హర్, అంటే నేను ఎలా ఫైట్ చేయాలి అనే, అంటే ఎంత కరేజియస్గా ఉండాలి, ఒక రామ్ అండ్ సీత వాళ్ళ లవ్ కోసం ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేసి ఎలా నుంచున్నారు సొసైటీకి ఆపోజిట్, అలా నుంచుని వాళ్ళ ఎంత పెయిన్ అనుభవించినా సరే దే డిడ్ంట్ లీవ్ దేర్ బాండ్. సో అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మా సీతా కళ్యాణ వైభోగం చూడాలి. ఓకే, తప్పకుండా. సార్ మీరు చెప్పండి. అంటే సినిమాల కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని చెప్తున్నాం మేము. ఇప్పుడు కొన్ని సినిమాలు హర్రర్ సినిమాలు ఉన్నాయి, కొన్ని మొత్తం కామెడీ జానర్ ఉన్నాయి, కొన్ని యాక్షన్ ఉంటాయి. దీనిలో యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంది, తర్వాత ఫ్యామిలీ సెంటిమెంట్స్ అన్నీ కూడా అన్ని రకాలు కూడా ఉంటుంది. కాబట్టి కుటుంబ సమేతంగా వచ్చి చూడడం అని చెప్పి అడుగుతుంది. ఇంకోటి ఏంటంటే రామాయణం ఇంతకుముందు చెప్పారు కదా, రామాయణంలో రాముడు రావణాసుని పాత్ర అందరికీ గుర్తుంటుంది, సీతా పాత్ర. ఈ సినిమాలో కూడా రాముడు తీసిన తర్వాత రావణుడు అంటే ఇట్లనే ఇంతగా అప్పుడు చూసింటాం మనం. మళ్ళీ శీతాకాలీన వైభవం వల్ల అంత భయంకరంగా ఈరోజు ఉన్నాడా రాముడు అనేది గగన్ గారు తెలుస్తుంది. మా రాముడు కూడా అట్లే ఉంటాడు, సీత కూడా అట్లే ఉంటుంది. మళ్ళీ ఆ పాత్రలు ఇందులో అంటే ఇప్పుడు సినిమా తీసినా కూడా ఆ పాత్రలు అట్లా గుర్తుండిపోతాయి అనేది మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి అందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడాలని చెప్పి చెప్తాం. ఓకే, సో April 26th నా మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇంటర్వ్యూ, మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.